ప్రతి వచనకు ప్రభావ చక్కని ఆన్సర్ రాయడానికి బిడ్డలకు చక్కని జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. తగిన రీతిగా రాసి విషయాలు బిడ్డలు అభ్యసించి రానున్న దినాల్లో చక్కని ఉద్యోగాలను బిడ్డలు సంపాదించుకుని కుటుంబానికి సంఘాలకు గ్రామానికి మంచి పేరు తెచ్చుకుని బిడ్డలుగా నీ బిడ్డలను సమకూర్చి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇద్దరు ప్రారంభం నుండి ముగింపు వరకు బిడ్డలు మరి సంతోషంతో ఉత్సాహంతో మరి ఎగ్జామ్స్లో పాల్గొనడానికి సహాయం చేయండి. ప్రతి సబ్జెక్టు చక్కని మార్కులు సాధించడానికి సహాయం చేసి వేదిక జ్ఞాపకం చేసుకోమని బిడ్డలో నోటిన నవ్వుంచమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను పరమ తండ్రి. మహాపరిశుద్ధులను మహోన్నతులను మహాకరుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వాళ్ళ స్తోత్రం తండ్రి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రభా విద్యార్థులను ఇక్కడ కూడి ఉన్నారు, నీ సన్నిధిలో మోకరించి ఉన్నారు దేవా, స్తోత్రం తండ్రి. నీపై ఆశ పెట్టుకుని నీ సన్నిధికి వచ్చి ఉన్నారయ్యా, నీ మీద నమ్మకంతో వచ్చి ఉన్నారు ప్రభా, స్తోత్రం తండ్రి. వారి నమ్మకమును వారి విశ్వాసమును బలపరచుకుని వేడుకొనిస్తున్నారు అయ్యా. ఈ సంవత్సరం అంతా ఎంతో కష్టపడి ఉన్నారయ్యా, వారి కష్టానికి ప్రతిఫలంగా మంచి మార్కులు దయచేయమని వేడుకొనిచున్నా. మీరు స్టూడెంట్ గా సిద్ధపరచమని వేడుకొనిచున్నా, వారికి మంచి భౌతిక సిద్ధపరచమని వేడుకొనిచున్నా. వారి తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదివిస్తున్నారు ప్రభా, అలాగే ఉపాధ్యాయుడు ఎంతగానో ప్రభాస్తో కష్టపడి పాఠాలు చెప్పి ఉన్నారు దేవస్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలుతో పొందబడ్డదని చదివించిన దేవుడు అయ్యా. అందుకని ప్రభా బిడ్డలను బహుగా దీవించము దేవా. ఈ దినం నుంచి పరీక్షలు రాయించుండగా ప్రభా, పరీక్షలన్నీ ప్రభా చక్కగా రాయడానికి దయచేసి వారి చదివిన ప్రతి పాఠంలోని ప్రతి ప్రశ్నకు చక్కని జవాబు రాయడానికి, ప్రతి బిడ్డలోని చక్కగా రాయడానికి మీకు భాషలను మెండుగా దయచేసి మీ సాక్షిగా నిలబెట్టించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని నా ప్రయాణాల్లో తోడండి ఆశ్రయించి ఇంతవరకు నీ దాసులు చేసిన ప్రార్థనలన్నింటినీ మీ సన్నిధికి చేర్చుకుని పిల్లలను దీవించి ఆశ్రయించి అయ్యా మంచి భౌతిస్తున్న బిడ్డలకు దయచేయమని యేసు నామములో పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహిమగలవాడ, కృపగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి 2011 సంవత్సరంలో మార్చి నెల తండ్రి మొదటి వారంలో ఈ విధంగా మేము అందరం అనుసరించగలపరచుటకు మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమాయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న కార్యములు దేవి మరొకరి తండ్రి మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవనైనా యవన బిడ్డల తండ్రి, ఇవో నీ సన్నిధానికి వచ్చి ప్రభావ మోకరించి తండ్రి ఆ బిడ్డలు ప్రార్థించుకోవచ్చుగా, బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించునైనా మీరు యాకోబు పత్రికలో తెలియజేస్తున్నారు. మీ జ్ఞానము పొదుగా ఉందా మీరు అడగని చదివిస్తున్నాం తండ్రి. అవునైనా ఈ లోక జ్ఞానము వేరుతనము కానీ మీరిచ్చే జ్ఞానం ఎంతో విలువైనదైనా అతి జ్ఞానంతో బిడ్డలు ఏర్పడుతుంది. మీ దేవుడు నింపి సహాయం దయచేయబడుకునైనా సంవత్సరం అంతా పెడుతుంది కష్టపడ్డారైనా శరీరాన్ని జ్ఞాపకం ఉంచుకుంటుంది. నెమరు వేసుకునైనా వాళ్ళ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతుంది. ప్రతి క్వశ్చన్కైనా మీ జవాబు అనుగ్రహించండి. బిడ్డలు మంచిగా ఎగ్జామ్ రాసినైనా మంచి మార్కులతో పాస్ అయ్యి నా దేవుడిని పాస్ చేశాడని ఒక విశ్వాసం కలిగి నమ్మకం కలిగి బిడ్డలు సురక్షిత సహాయం పెట్టుకున్నాయన ఆశపడుతున్న ప్రాణము తృప్తిపరిచే తండ్రి. బిడ్డలు ఆశతో మీ సన్నిధికి వచ్చినారు. ఆలయానికి వచ్చిన తండ్రి, ఈ స్థలంలో వచ్చే ప్రార్థనలు వ్యర్థము కావని మీరు సెలవిస్తున్నారు నిజమే ప్రభా. తెలుస్తున్నారు తండ్రి, బిడ్డలు ఈ స్థలంలో మోకరించి తండ్రి నీ వైపు చూస్తున్నారు, నేను కనపరుస్తున్నారు తండ్రి. ప్రతి ఎవరికి మాత్రమే దీవించి ఆశ్రయించండి, దీవించండి ప్రభా. ఆరోగ్యం సహాయం తెచ్చుతుంది. ప్రతి ఎగ్జామ్ లో పెట్టండి ప్రభా. ముందుగా తండ్రి ప్రార్థన చేసుకుని ఆ ఎగ్జామ్ రాయని తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న తండ్రి క్వశ్చన్ తండ్రి జ్ఞానం ఉంటుంచినైనా ప్రతి క్వశ్చన్ జవాబుదారి సహాయం తెచ్చి ప్రభా. నాకు ముందుగా మీరు ఆశలు ప్రార్థించినారు తండ్రి ప్రభా. దాన్ని బట్టి మనం తెలుస్తున్నాం. నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, వీళ్ళందరూ మీరు ఆశలు సహాయం తెచ్చామని ప్రార్థించి సహాయం బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బిడ్డ కూడా మీరు దీవించి ఆశలు చూపించమని ఏస్తున్నామని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహా ఆశీర్వాదములు ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరికి, లోకంలో ఆయన ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు స్టూడెంట్ గా పరీక్షలు వెళ్ళినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు
కృప సదాకాలం యుగ తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.